ఎన్ని మందులకు తెలుసండి, ఎన్ని మందుల చైల్డ్హుడ్ డేస్ మెమోరీస్ అనుకుంటా నేను ఇవన్నీ కూడాను. నా చైల్డ్హుడ్ డేస్లో అయితే నేను పెట్టుకోలేకపోయినా, ఎవరింట్లో కన్నా ఉంటే మా మమ్మీ తెచ్చి నాకు పెట్టింది మతుకుంది ఒక 2 సార్లు నేను అలా పెట్టుకున్నట్టున్నా. కానీ హెవీగా అయితే మనకు కనకాంబరాల పూల జాతికి చెందినది ఇది. దీని పేరు వచ్చేసి బర్లేరియా క్రిస్టటా అని అంటారు అనమాట. అంటే మా భాషలో డిసెంబర్ పూలు అని పిలుస్తాం వీటిలను. వీటి వల్ల ఏం యూజెస్ ఉండేది అనేది కూడా మనం కొన్ని ఒక 2-3 విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నిద్దాం. పండ్ల నొప్పి ఉన్నప్పుడు ఈ ఆకులని నములుతారంట, పండ్ల కింద పెట్టుకుంటారంట. రసం వల్ల ఇది పండ్ల నొప్పి ఇది తగ్గుతుందంట. దీన్ని వజ్రదంతి అని కూడా అంటారు. దీనికన్నా ఈ ఆకులు చాలా వాడతారంట. ఇది ఎన్ని మందులకు తెలుసండి. ఈ ఫ్లవర్ కనిపిస్తుందో లేదో క్లారిటీగా నాకు తెలియదు, కానీ మొక్క అయితే కనిపిస్తుంది ఎల్లో కలర్గా. ఈ మొక్క పేరు అయితే ఈ మొక్క పేరు అయితే ఈ మొక్క ఫ్లవర్ కనిపిస్తుందో లేదో. దీని పేరు అయితే ముల్లగోరెంట అని పిలుస్తారు మా ఊర్లలో, పాడు ప్రాంతంలో పాడే భాషలలో అలా పిలుస్తారు. పొలాన్ని ఎడ్లల్లో అంతా కూడా పెరిగింటుందంట అండి. నేనైతే నా చైల్డ్హుడ్ డేస్ నుంచి సెర్చ్ చేస్తున్నా, నాకైతే కనిపించలేదు. కానీ ఈరోజు ఈ ఫ్లవర్స్ని చూసి ఎంజాయ్ చేయండి, ఎంత మంచిగా ఉన్నాయో. అసలు 5 పూలు పూసినా కూడా చెట్టు నిండా అందంగా వైట్ మిక్స్ వైలెట్ కలరు. ఈ కలర్ చీరలైనా డ్రెస్సులైనా చాలా ఇష్టం కదా అందరికీ. నాకు కూడా ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఇందులో సమ్మర్ ప్రిటోనియా అని కూడా అంటారంట. మెక్సికన్ ప్రిటోనియా, సమ్మర్ ప్రిటోనియా అది కూడా ఉంది, అట్లా సైడ్ ఉంది. కానీ ఇవన్నీ ప్రిటోనియా జాతికి చెందినవే అండి. ప్రిటోనియాస్లోనే వెరైటీస్. ఈ ఆకు వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో వైటు, పింకు చాలా రకాలే ఉంటాయి. కానీ దీనివల్ల ఆయుర్వేదిక్ మెడిసిన్గా వాడతారంట. ప్లస్ ఇంకా అంటే చామంతులు ఇప్పుడు అయిపోతున్నాయండి, ఆల్రెడీ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ నేను కూడా తీసుకుంటానో లేదో నాకు కూడా తెలియదు. వీడియో తీసుకోగలుగుతానో వీడియో తీసుకోలేనో తెలియదు. ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు చామంతులు అయితే ఎక్సలెంట్గా పూస్తున్నాయండి. సిన్స్ ఫ్రమ్ 1 month పూస్తున్నాయి.